అక్టోబర్ 2014 ఆ నల్లటి రాత్రి హర్యానాలోని సోనిపట్ జిల్లా గోహానా నగరం మొత్తం గాఢ నిద్రలో ఉంది. కాని అక్కడున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే పిఎన్బి గోడలు మాత్రం భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన రాబరీకి సాక్ష్యంగా నిలవబోతున్నాయి. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. హాలీవుడ్ థ్రిల్లర్ని మించిపోయే ఈ కథలో కేవలం 5 సాధారణ పల్లెటూరు వ్యక్తులు, ఒక పాడుబడిన ఇల్లు, 125 అడుగుల రహస్య సొరంగం ఇవన్నీ కలిసి ఆధునిక బ్యాంకింగ్ భద్రతా వ్యవస్థలని ఎలా మట్టికరిపించాయో మనమిప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఏకంగా 100 కోట్ల రూపాయలు. వినడానికే షాకింగ్గా ఉంది కదూ. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఎంతోమంది సామాన్యులు తమ జీవితకాలం కష్టపడి దాచుకున్న సొమ్ము. ఆధునిక యంత్రాలు, ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని కూడా బేఖాతరు చేస్తూ జరిగిన ఈ భారీ దోపిడీలో ప్రజలు కోల్పోయిన అంచనా విలువ ఇది. అసలింత భారీ మొత్తం ఒకే ఒక్క రాత్రిలో ఎలా మాయమైందనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఈ సంచలనాత్మక దోపిడీ అసలు ఎలా వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మన కథ సరిగ్గా అక్టోబర్ 27, 2014న మొదలవుతుంది. అదొక సాధారణ సోమవారం. ఉదయం 9:30 బ్యాంక్ తలుపులు తెరుచుకున్నాయి. శనివారం హాఫ్ డే కావడంతో మధ్యాహ్నం 4 గంటలకు బ్యాంక్ మూసేశారు. ఆదివారం ఎలాగూ పూర్తి సెలవు. సో తిరిగి సోమవారం ఉదయం 9:40 మేనేజర్ స్ట్రాంగ్ రూం వద్దకు వచ్చేసరికి దొంగలకి ఏకంగా 36 గంటల సుదీర్ఘ సమయం దొరికింది. బ్యాంక్ పూర్తిగా ఖాళీగా, ఎలాంటి కాపలా లేకుండా ఎప్పుడు ఉంటుందో వాళ్లకి పక్కగా తెలుసన్నమాట. మేనేజర్ వాల్ట్ తలుపు తెరిచి లోపలి దృశ్యం చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వాల్ట్లో మొత్తం 350 లాకర్లుండగా వాటిలో 86 లాకర్లని దొంగలు పూర్తిగా లూటీ చేశారు. తాళాలు పగిలిపోయి లోపల ఉన్న నగదు, బంగారు ఆభరణాలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆశ్చర్యమేంటంటే ఎక్కడా కిటికీలుగానీ తలుపులుగానీ పగలగొట్టిన ఆనవాళ్లే లేవు. నిశితంగా పరిశీలిస్తే లాకర్ల కింద ఉన్న నేలపై 2.5 అడుగుల వెడల్పున్న ఒక భారీ రంధ్రం కనిపించింది. అప్పుడర్థమైంది, దొంగలు నేల మార్గం ద్వారా లోపలికి వచ్చారని. ఇంతటి భారీ లూటీ తర్వాత మనకి వచ్చే మొదటి డౌట్, పిఎన్బి భద్రతా వైఫల్యాలు ఎలా ఉన్నాయి? అసలు ఈ నష్టానికి బాధ్యత ఎవరిది అన్నదే కదా. ఇంత పెద్ద జాతీయ బ్యాంకులో అసలు ఇలా ఎలా జరిగిందనుకుంటున్నారా? ఆర్బీఐ నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూం నేల, గోడలు ఆర్సీసీ మరియు ఇనుప షీట్లతో కట్టాలి, లోపల సీసీటీవీలు ఉండాలి, తవ్వకాలని పసిగట్టే వైబ్రేషన్ అలారమ్స్ ఉండాలి. కాని గోహానా పిఎన్బి వాస్తవం వేరు. ఇక్కడ నేల కేవలం 8 అంగుళాల సాధారణ సిమెంట్తో కట్టబడింది. కింద ఎలాంటి ఇనుప షీట్ రక్షణ లేదు. లోపల కెమెరాలు లేవు, అలారమ్స్ అసలే లేవు. ఈ నిర్లక్ష్యమే వాల్ట్ని కింది భాగం నుండి పూర్తిగా గుడ్డిగా, అసురక్షితంగా మార్చేసింది. పరిస్థితిని మరింత దిగజార్చిన మరో విషయమేంటంటే, ఆ బ్యాంకులోని లాకర్లు దాదాపు 60 నుండి 70 ఏళ్ల నాటి పాత మోడల్స్. దీనివల్ల దొంగలు తమ దగ్గరున్న సాధారణ గ్యాస్ కట్టర్లు, ఇనుపరాడ్లతో వాటిని చాలా ఈజీగా కోసి పగలగొట్టగలిగారు. కనీస ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే కదా ఈ దోపిడీ ఇంత సులువుగా జరిగిపోయింది. మరి దొంగలు లోపలికి వచ్చిన ఆ రహస్య సొరంగం ఎక్కడికి దారితీసింది? ఆ పాడుబడిన ఇల్లు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దర్యాప్తులో భాగంగా ఆ చీకటి రంధ్రం గుండా తుపాకులు, టార్చ్లైట్లతో పోలీసులు లోపలికి దిగారు. అక్కడ వాళ్లు కనుగొన్నది అక్షరాలా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఆ రహస్య స్వరంగం ఏకంగా 125 అడుగుల పొడవుతో బ్యాంకుకి ఖచ్చితంగా 100 అడుగుల దూరంలో ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్లి ముగిసింది. విచారణలో ఆ ఇల్లు మహిపాలనే వ్యక్తిదని, గత 5 ఏళ్లుగా అది పాడుబడి ఎవరూ లేకుండా ఉందని తేలింది. అదే వీరికి వరంగా మారింది. 5 సాధారణ పల్లెటూరి వ్యక్తులు 40 రోజులపాటు చేసిన శ్రమ ఇది. వాళ్ల ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉందంటే, శబ్దాలు బయటకు వినిపించకుండా ఉండటానికి పగటిపూట ట్రాఫిక్, వాహనాల రద్దీ ఉన్నప్పుడు మాత్రమే తవ్వేవారు. వచ్చిన మట్టిని ఆ ఇంట్లోని ఖాళీ గదుల్లో దాచి రాత్రిపూట చిన్న చిన్న సంచుల్లో నింపి ఎవరికీ అనుమానం రాకుండా పడేసేవారు. ముఖ్యంగా లొకేషన్ ట్రాకింగ్ నుండి తప్పించుకునేందుకు తవ్వకాల సమయంలో అసలు మొబైల్ ఫోన్లనే వాడలేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మున్సిపల్ వ్యవస్థకి చెందిన అండర్గ్రౌండ్ నీటి పైపులు, టెలిఫోన్ వైర్లని వాళ్లు ఎంతో నేర్పుగా తప్పించుకుంటూ తవ్వారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అలారం మోగడమో లేదా నీళ్లు లీకై ప్రజలకి తెలియడమో జరిగేది. ఎటువంటి ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేకపోయినా
వాళ్లు ఆ వైర్లకి ఏ డ్యామేజ్ జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇంత పర్ఫెక్ట్గా చేసిన దొంగతనం బయటపడ్డాక పోలీసుల వేట ఎలా సాగింది, దొంగల అరెస్టు ఎలా జరిగిందో చూద్దాం. బ్యాంకు దోపిడీ వార్త బయటికి రాగానే జిల్లా వ్యాప్తంగా అల్లకల్లోలం రేగింది. కస్టమర్ల ఆందోళనలు, మీడియా కవరేజ్ వీటన్నిటితో పోలీసులపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఈ టైంలోనే హర్యానా డీజీపీ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ దొంగతనానికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి ఏకంగా ₹1,00,000 రివార్డిస్తామని ప్రకటించారు. ఇది దొంగలపై ఒత్తిడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంతో తెలివిగా ప్లాన్ చేసి అమలు చేసినా సరే వాళ్ల పతనానికి కారణం వాళ్ల సొంత అహంకారమే. పోలీసులు మమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేరు అని దొంగల్లో ఒకడు తన సొంత గ్రామంలోని స్నేహితుల దగ్గర గొప్పలపోయాడు. వాళ్లు చేసిన ఈ పర్ఫెక్ట్ క్రైమ్ గురించి వాళ్లే స్వయంగా లీక్ చేసుకున్నారు. ఆ గొప్పలే అక్టోబర్ 28 అర్ధరాత్రి వేళ ఆ ₹1,00,000 బహుమతి ఆశతో పోలీసులకి ఒక రహస్య ఫోన్ కాల్ వెళ్లేలా చేశాయి. ఆ రహస్య సమాచారంతో బ్యాంకుకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్వాల్ గ్రామానికి చెందిన 5గురు వ్యక్తులే ఈ భారీ దోపిడీకి కారణమని తేలింది. ఈ ముఠాలో ఉన్నది ఎవరంటే, మొత్తం ప్లాన్కి మాస్టర్ మైండ్ అయిన మహిపాల్, అతని బావమరిది సతీష్, ఆ ఖాళీ ఇంటి దగ్గర తరచూ తిరిగే ల్యాబ్ టెక్నీషియన్ సురేందర్, వ్యవసాయం చేసుకునే బలరాజ్ మరియు పాత నేరస్తుడైన రాజేష్. కేవలం దురాసే వీళ్లని ఈ పనికి ఉసిగొల్పింది. సమాచారం అందిన వెంటనే దాడులు చేసిన పోలీసులు సురేందర్, బలరాజ్ మరియు సతీష్లని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉన్న ఒక ఇటుకల బట్టీ కింద దాచిన సుమారు 10 కిలోల బంగారు ఆభరణాలని, ₹60,000 నగదుని మొదటి విడతగా రికవరీ చేశారు. ఇక ఈ కథలో చివరి అంకానికి చేరుకున్నాం. అదే మాస్టర్ మైండ్ ఆత్మహత్య ముగింపు. పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ తమ వలయం బిగిస్తున్న కొద్దీ ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మహిపాల్కి భయం పట్టుకుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 29 మధ్యాహ్నం పోలీసులకి గుహానా పానిపట్ హైవేపై ఒక కారు అనుమానాస్పద స్థితిలో ఆగి ఉందని సమాచారం అందింది. వెళ్లి చూస్తే చట్టానికి దొరికిపోతాననే భయంతో, బయటపడితే సమాజంలో పరువు పోతుందనే తీవ్ర ఆందోళనతో మహిపాల్ ఆ కారులోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు తదనంతర పరిణామాలు గమనిస్తే 2018 నాటికి మిగిలిన 4 నిందితులకి కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పోలీసులు దాదాపు 45 కిలోల బంగారం, వెండిని మరియు కొంత నగదుని మాత్రమే రికవరీ చేయగలిగారు. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకుకి చట్టపరమైన బాధ్యత లేకపోయినా ఈ కేసులో పీఎన్బీ భద్రతా లోపాలు స్పష్టంగా రుజువు అవ్వడంతో కన్స్యూమర్ కోర్టులు ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకే బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించాయి. హర్యానా చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ దోపిడీకి సంబంధించిన ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నని మీ ముందుంచుతున్నాను. ఇంతటి పటిష్టమైన బ్యాంకుల్లోనే ఇలాంటి భద్రతా లోపాలున్నప్పుడు తదుపరిసారి మనం మన బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. నిజంగా మన బ్యాంక్ లాకర్ సురక్షితమేనా? ఈ ఘటన భద్రతా వ్యవస్థల పట్ల మనందరికీ ఒక పెద్ద కనువిప్పు.